ఇప్పుడు ఏంటంటే నిన్న వచ్చేసరికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి జరగాల్సింది అది వాయిదా వేయడం జరిగింది. కాల్ లెటర్స్ కూడా ఇవాళ పంపిస్తామని చెప్పారు. అంటే రేపు నుంచి 2 రోజుల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటున్నారు. అయితే కొంతమంది అనేది ఏంటంటే ఒకవేళ ఈ కాల్ లెటర్స్ ఇవాళ కూడా రాకుండా రేపటిది కూడా వాయిదా ఏర్పడితే, ఎందుకంటే ఎల్లుండి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్ గురించి అయినా వాయిదా పడినట్టయితే అదొక కారణం. ఇంకో కారణం వచ్చేసరికి ఏంటంటే కొంతమంది వచ్చేసరికి అంత పెద్దగా సాటిస్ఫాక్టరీగా లేరు. ఎందుకంటే ఇప్పుడు 2-3 పోస్టులు రాసిన వాళ్ళు వచ్చేసరికి అప్లికేషన్ పెట్టే సమయంలో ఏదో ఒకటి పొరపాటున ఫస్ట్ ఆప్షను ఇచ్చింది ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ మూడిట్లో క్వాలిఫై అయిన వాళ్ళు నాకు అదొద్దు, రెండోది కావాలి, మూడోది కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే రూల్ ప్రకారం ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారో అదే లెక్క అని చెప్పేసి వాళ్ళు అంటమైతే జరిగింది. సో దాని ప్రకారం వీళ్ళు ఇష్టపడక ఆ పోస్ట్కి కోర్టుకు వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే, ఎందుకంటే కొంతమంది అంటా ఉన్నారు. సో జనరల్గా జరిగే సిచ్యువేషన్ ఇది ఎప్పుడూ కూడా. సో ఒకవేళ జరిగితే మెరిట్ లిస్టు మళ్ళీ రిలీజ్ చేస్తారా దీని గురించి అడుగుతూ ఉన్నారు. అసలు ఎన్ని రోజులు పడుతుంది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఏంటో. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇదంతా తతంగం అంతా నిజంగా జరిగిందనుకోండి, మొదటిగా జరిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మొదటిది కనుక జరిగిందనుకోండి చెప్పినట్టు వాయిదా ఫెస్టివల్ గురించి, మళ్ళీ గురువారం నుంచి మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెడతారు. ఈ 2 రోజుల్లో ఈ కాల్ లెటర్స్ పంపిస్తారు. ఈరోజు గెజిటేటెడ్ సైన్లు ఇవి పెట్టించుకొని వెళ్ళిపోవచ్చు. ఇక రెండోది కన్నా జరిగిందనుకో కోర్టుకి వెళ్ళడం ఇదంతా ఇది అప్పట్లో తేలేదు కాదే కాదు. అప్పుడు మరి మెరిట్ లిస్ట్ మళ్ళీ రిలీజ్ చేస్తారంటే సో ఇక కాల్ లెటరు దాన్ని బేస్ చేసుకుని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సెలక్షన్ లిస్టే డైరెక్ట్గా ఇచ్చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ మెరిట్ లిస్టుల సంగతి పక్కన పెట్టితే, మెరిట్ లిస్టులు అయితే సాధారణంగా మార్చరు. ఈ ఛాన్స్ ఏదైతే ఇవ్వాలో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకుని కాకుండా నార్మల్ పద్ధతిలో ఇవ్వాలి అని ఉందనుకోండి. సో అది కనుక ఇస్తారా అంటే మాత్రం ఒకవేళ ఇది కనుక జరిగితే అప్పుడు అది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మెరిట్ లిస్ట్ మళ్ళీ మారుద్దని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఓవరాల్గా అయితే మరి ఇవాళ తెలిసిపోతుంది మీకు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే అందరూ డైలమాలోనే ఉన్నారు. ఎప్పుడు జరిగే ఇవన్నీ కూడా. అప్పుడు మరి ఒకవేళ నిజంగా రెండో పద్ధతి కనుక జరిగినట్టయితే సంవత్సరాలైనా పట్టవచ్చు. పొద్దున వీడియో పెట్టాం. సో దాని ప్రకారమే జరిగేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మరి మీరేమంటారు చెప్పండి.